ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్ని శుభం కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 11, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, గురువారం, తిథి సప్తమి, సాయంత్రం 6:44 వరకు, నక్షత్రం మాఘ, ఉదయం 8:05 వరకు, వర్ధ్యం సాయంత్రం 4:41 నుండి 5:15 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:59 నుండి 10:43 వరకు, తిరిగి రాత్రి 10:30 నుండి 11:22 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:23. సూర్యాస్తమయం సాయంత్రం 5:22. ఈరోజు విశేషం మార్గశిర బహుళ సప్తమి. మార్గశిర బహుళ సప్తమి రోజును త్రిశ్రోష్టకములు అని అంటారు. త్రిశ్రోష్టకములు అనేది హిందూ ధర్మంలో, ముఖ్యంగా వైదిక సంప్రదాయంలో పితృదేవతలను ఆరాధించటానికి మరియు వారి ఆశీర్వాదం పొందటానికి అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడే 3 పవిత్ర తిథుల సమూహం. త్రిశ్రోష్టకములు అంటే సంస్కృతంలో 3 అష్టకములు అని అర్థం. ఇవి 3 వేర్వేరు మాసాలలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథులు. హిందూ ధర్మం ప్రకారం ప్రతి వ్యక్తి జీవితంలో తీర్చుకోవలసిన ముఖ్యమైన రుణం పితృరుణం. ఈ 3 రోజులలో శ్రాద్ధ కర్మలు, తర్పణాలు నిర్వహించడం ద్వారా పితృరుణం నుండి కొంతవరకు విముక్తి లభిస్తుంది. ఈ రోజులలో పితృదేవతలకు ప్రీతి కలిగించే విధంగా అన్నదానం, వస్త్రదానం మరియు తర్పణాలు ఇస్తే వారు శాంతించి తమ సంతానాన్ని ఆశీర్వదిస్తారని నమ్మకం. వారి ఆశీస్సులు కుటుంబంలో సమృద్ధి, సౌభాగ్యం మరియు పురోగతిని తీసుకొస్తాయి. జాతకంలో ఉన్న పితృదోషం లేదా పూర్వీకుల శాపాల ప్రభావం వలన వైవాహిక జీవితంలో, సంతాన విషయంలో లేదా వృత్తిపరంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ రోజులలో ప్రత్యేక పూజలు చేయటం వలన దోష నివారణ జరుగుతుంది. ఈ రోజులు కేవలం శ్రాద్ధకర్మలకే కాకుండా ఉపవాస దీక్షలు, ధ్యానం, గోదానం వంటి ఇతర పుణ్యకర్మలు ఆచరించడానికి కూడా అనుకూలమైనవి. త్రిశ్రోష్టకముల రోజున భక్తులు పితృకార్యాలు చేయగలిగే నదులు లేదా పవిత్ర స్థలాల వద్దకు వెళ్లి నువ్వులు, నీరు కలిపి తర్పణాలు ఇస్తారు. బ్రాహ్మణులకు లేదా నిరుపేదలకు, పూర్వీకులకు ఇష్టమైన పదార్థాలను దానం చేస్తారు. త్రిశ్రోష్టకములు అనేది ప్రతి సంవత్సరం పితృదేవతలను స్మరించుకోవడానికి, వారి ఆశీస్సులు పొందడానికి మరియు కుటుంబ సౌభాగ్యాన్ని పెంచుకోవడానికి తోడ్పడే పవిత్రమైన కాలం. ఇక వీడియోలోకి వెళ్లి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా చివరకు విజయం సాధిస్తారు. ముఖ్యంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి విశ్రాంతి తీసుకోండి. కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక విషయాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. అనవసర ఖర్చులను నియంత్రించండి మరియు శనివారం రోజున ఆలయ దర్శనం లేదా దీపారాధన చేయండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పాత పెట్టుబడుల నుండి లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సహోద్యోగుల సహకారం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది. మీ పంతాన్ని తగ్గించుకుని ఇతరుల సలహాలను కూడా పరిగణలోకి తీసుకోండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు మీ పనిలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. కొత్త అవకాశాలు తలుపు తట్టవచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ చిన్న చిన్న ప్రయాణాలు అలసటను కలిగిస్తాయి. విద్యార్థులకు, పరిశోధన చేసేవారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పూర్తి అవగాహనతో వ్యవహరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంపై ఎక్కువ దృష్టి పెడతారు.
ఇంట్లో శుభకార్యాల ప్రణాళికలు వేసుకుంటారు. ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటి అవసరాల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. మానసిక ప్రశాంతత కోసం పూజా కార్యక్రమాలలో పాల్గొనడం లేదా ధ్యానం చేయటం మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఇతరుల సమస్యలలో తొందరపడి జోక్యం చేసుకోకండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. అధికారులు లేదా పెద్దల నుండి మద్దతు లభిస్తుంది. మీ సోదరులు లేదా స్నేహితులతో కలిసి చిన్న ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఇది మీకు సంతోషాన్నిస్తుంది. అతిగా ఆధిపత్యం చెలాయించే ధోరణిని మానుకోండి. అహంకారం కారణంగా ఇతరులను దూరం చేసుకోకండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు లభించే సూచనలు ఉన్నాయి. మాట తీరులో నియంత్రణ అవసరం. మీ పదునైన మాటలు ఇతరులను బాధపెట్టవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు లేదా వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. మీ మాటలతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. కానీ పెట్టుబడుల విషయాల్లో భాగస్వామ్యంతో జాగ్రత్తగా ఉండాలి. అలసత్వాన్ని విడిచిపెట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సోమరితనం వల్ల మంచి అవకాశాలను కోల్పోవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొన్ని అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ప్రణాళిక అవసరం. విదేశీ వ్యవహారాలు లేదా దూర ప్రాంతాలకు సంబంధించిన పనులు చేసేవారికి అనుకూలం. ఆరోగ్యం విషయంలో కొంచెం నిర్లక్ష్యం వహించకండి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. గోప్యంగా ఉంచాల్సిన విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. మానసిక ఒత్తిడికి గురికాకుండా చూసుకోండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు మీకు అనుకూలమైన రోజు. కోరికలు నెరవేరుతాయి మరియు ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పెద్దలు లేదా గురువుల ఆశీస్సులు పొందుతారు. సామాజిక జీవితం చురుకుగా ఉంటుంది. అతిగా విశ్రాంతి తీసుకోవడం మానుకోండి. చిన్న ఆరోగ్య సమస్యలను పెద్దవిగా ఊహించుకోవద్దు. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది. పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నా మీరు దానిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. కుటుంబ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తారు. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. వ్యక్తిగత జీవితం మరియు ఉద్యోగ జీవితం మధ్య సమతుల్యత పాటించండి. అతిగా శ్రమించడం ఆరోగ్యానికి మంచిది కాదు. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ధార్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఉన్నత విద్య లేదా పరిశోధన చేసే విద్యార్థులకు మంచి విజయం లభిస్తుంది. కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అవి మీకు లాభదాయకంగా ఉంటాయి. మీరు నమ్మే వ్యక్తులను గుడ్డిగా నమ్మకండి. భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం లేదా ఆస్తి సంబంధిత విషయాలలో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మాట తీరులో తీవ్రత ఉంటుంది. సంభాషణల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం. మీరు ఏకాదశి మరియు శనివారం రోజున పూజలు దానాలు చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. రహస్య విషయాలను గోప్యంగా ఉంచండి. తొందరపాటు నిర్ణయాలతో నష్టపోకండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.